ప్రతినిధులు ఎవరైనా కూడా అన్నా ఇప్పుడు మీ అధినాయకుడి ఆదేశాలు లేకపోతే ఈ యొక్క కాలువ తీయరా? మీ యొక్క అధినాయకుడి ఆదేశాలు లేకపోతే ఆ స్ట్రీట్ లైట్లు వెలుగాయా? మరి కాలువ తీసే కాడికి పోయి ఫోటోలు దిగి పెట్టిర్రు, మంచిగానే ఉన్నది. మరి రోడ్ వేసే కాడికి పోయి ఫోటోలు దిగి పెట్టిర్రు, మంచిగానే ఉన్నది. మరి అదే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శిథిలావస్థలో ఉన్నది, ఆడవాయి ఎందుకు దిగుతలేరు? ఆడవాయి కూడా దిగాలి కదా. మరి రోడ్డు లేని ప్రాంతం కాడికి పోయి ఫోటోలు దిగుతలేరు. ఆడ కొన్ని ప్రాంతాలలో రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కుండీలు పైన కనబడతా ఉంటాయి. ఆడ బండ్లు ద్విచక్ర వాహనాలు పోవాలంటే ఇబ్బందికరంగా ఉంటది. ఇక అంబులెన్స్ కూడా పోలేని పరిస్థితులలో ఉంటాయి కొన్ని ప్రాంతాలల్లో. మరి అక్కడ పోయి ఎందుకు దిగుతలేరు అన్న? అక్కడ కూడా పోయి దిగాలి కదా. మా అధినాయకుడు ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఫోటో దిగుతున్నాం అని చెప్పాలి కదా. మరి అవెందుకు చెప్తలేరు? ఓన్లీ కాలువలు, రోడ్లు, తర్వాత ఏది కరెంటు స్తంభాల కాడ లైట్లు వెలుగుడు, మరి ఇవేనా? ఇవి వెలిగితే అభివృద్ధి అయిపోయినట్టేనా? ఇది మంచిగానే ఉన్నది. ఈ పోటీలు మాజీ ప్రతినిధులు ఆశావాళ్ళు ఈ కథలు చేసుడు ఆడ చెత్త ఉన్నది అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు చెత్త సాగు చేస్తా కూడా పోయి ఫోటో తీసి దిగి ఇక మేము చెత్త మా అధినాయకుడు ఆదేశాల మేరకు తీపిస్తున్నాం. మీరెందుకు అధినాయకుడు ఆదేశాలు ఇలా? మీరెందుకు అధినాయకుడు ఆదేశాలు? మీరు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా, ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా మంచిదే. ముందుగాల సమస్యను గుర్తించుర్రి. ఆ సమస్యను మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకుపోర్రి. ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ సమస్య కోసం రోజు నిత్యం ప్రతిదినం ప్రతి గంట మీరు పోరాటం చేయుర్రి.